హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ పచ్చడి మనకి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇలా కనుక చేశారంటే మీకు ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీనికోసం ముందుగా ఈ పండు మిర్చిని బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. వీటిలో మనకు ఏమాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది. లేదంటే ఒక తడి క్లాత్ తీసుకొని ఇలా పైన తుడుచుకోవాలి. నీట్గా శుభ్రంగా తుడిచిన తర్వాత మనకి పైన ఉన్న తొక్కని తీసేయాలి. మనకి ఇవి కడిగినప్పుడు ఈ తొడిమలతోనే కడుక్కోవాలి, లేదంటే వాటర్ లోపలికి పోయి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. మనకి పూర్తిగా తడి ఆరిన తర్వాత మాత్రమే ఈ పైన ఉన్న తొడిమ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసిన తర్వాత వీటిని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇలానే అన్నింటినీ తుడిచేసి తొడిమలు తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 1/2 కేజీ పండు మిర్చీలని తీసుకున్నాను. నేను దీనికి సరిపోయే కొలతలతో ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇలా అన్ని మిర్చీలని తొడిమలు తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీలో చేస్తాం కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 125 గ్రాముల చింతపండు, అలాగే 125 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో చింతపండు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే చింతపండు అనేది మధ్య మధ్యలో అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని కూడా వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక చెంచా మెంతులు, అలాగే ఒక చెంచా ఆవాలు వేసుకొని ఇలా దూరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో పోపు పెట్టుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపుని బాగా ఒకసారి కలపాలి. ఇందులోనే మనం ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకొని పోపు చేసి పెట్టుకోవాలి. ఇది మనం ఒక రోజంతా ఉంచిన తర్వాత ఇలా పోపు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా పోపు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ మెంతిపిండి, ఆవపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే లాస్ట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఈ పచ్చడికి మనం 1 కేజీకి 1/2 కేజీ చింతపండు, అలాగే 1/2 కేజీ ఉప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి ఆయిల్ అనేది మొత్తం ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో తయారు చేసి పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.